ఈయన ఏదో రాసిండు, రాధాకృష్ణ పెదవి విరుపు మొదలైందా, రేవంత్ రెడ్డి పరిపాలన మీద పెదవి విరుపు మొదలైందా అని ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ అడుగుతున్నాడు. ఆయన ఎవ్రీ సండే ఒక ఆర్టికల్ రాస్తాడు కదా, కొత్త పలుకు అని. ఇది ఇంతకుముందు కూడా నేను చూసిన, జనరల్గా చూస్తే ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాపాడుతూ మంత్రులదే తప్పు అనే కోణంలో రాసుకుంటూ వచ్చిండు. కానీ అక్కడ ఉన్న తప్పులను కూడా ఎత్తి చూపాలి కదా. ఈ పెదవి విరుపు ఎందుకు మొదలైంది? పెదవి విరిపే కాదు, భయంకరమైన వ్యతిరేకత మొదలైంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. 10 ఏళ్ల తర్వాత ఎప్పుడో రావాల్సినటువంటి వ్యతిరేకత 2 ఏళ్లలో మూటగట్టుకున్నారు. ఎందుకు? తీసుకున్న నిర్ణయాలు అంత భయంకరంగా ఉన్నాయి. ఏమంటున్నాడు ఈయన? రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో పెదవి విరుపు మొదలైంది. నిజానికి కేసీఆర్ పాలన నుంచి వారసత్వంగా రేవంత్ ప్రభుత్వానికి కొన్ని సమస్యలు వచ్చినాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చతికిలబడడం, పాలనా వ్యవస్థలో జవాబుదారీతనం లోపించడం ఇందులో ప్రధానమైంది. మంత్రులలో జవాబుదారీతనం లోపించడం ఇప్పుడు అదనం. అంటే కేవలం మంత్రుల్లో మాత్రమే జవాబుదారీతనం లోపించిందా? ముఖ్యమంత్రి అంత జవాబుదారీతనంతో పనిచేస్తుండా? మరి అది కూడా సెలవియాలి కదా. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్నా ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డికి పూర్తిగా పట్టు చిక్కట్లే. మంత్రులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా పట్టించుకుంటే తప్ప సమస్యలు పరిష్కారం కావట్లే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వంలో డైరెక్షన్ లోపిస్తోంది. అధికారులు కూడా యాంత్రికంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మీరు ఓన్లీ ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడుతున్నారేమో, మేము చాలా ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాం. వెలుగుమట్ల ఇష్యూని తీసుకుంటున్నాం. వెలుగుమట్ల ఇష్యూలో మరి మంత్రులు తప్పు చేసినప్పుడు ముఖ్యమంత్రి దాన్ని సరైన మార్గంలో పెట్టాలి కదా. ఆడ గూలగొడుతున్నప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చినప్పుడు తక్షణమే దాన్ని ఆపాలి కదా. కూలిపోయిన తర్వాత అయినా సరే కనీసం ముఖ్యమంత్రి డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చి ఏదో జరిగింది అని మేమే అక్కడే కట్టిస్తాం అందరికని చెప్పాలి కదా. మరి ముఖ్యమంత్రి పట్టు సాధించడమే కాదు, కనీసం ఏమీ చేయలేకపోతున్నాడు కదా. మరి ఇక్కడ జవాబుదారీతనం కేవలం మంత్రుల్లో లోపించిందా, ముఖ్యమంత్రిలో లోపించిందా? నాట్ ఓన్లీ వెలుగుమట్ల 373 ఎకరాల నాదర్గుల్ భూముల సంగతి ఏంది? ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ అండ్ ఇంకా అసైన్ ల్యాండ్స్, చెరువులు కబ్జా చేసిన వర్టెక్స్ భూముల సంగతి ఏంది? ఒక వాసవి భూముల సంగతి ఏంది? 55 చెరువుల సంగతి ఏంది? హైడ్రా సంగతి ఏంది? మరి ఇవన్నీ దేంట్లోంచి వచ్చిన నిర్ణయాలు? ఇవన్నీ హైడ్రా నిర్ణయము మంత్రుల నిర్ణయమా, ముఖ్యమంత్రి నిర్ణయమా? హైడ్రా పేరుతో జరుగుతున్న విధ్వంసము మంత్రుల నిర్ణయమా, ముఖ్యమంత్రి నిర్ణయమా?